రాష్ట్ర వ్యాప్త సంచలనం సృష్టించినటువంటిది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాల్మనీ సెక్స్ రాకెట్ కేసు. దాదాపు 2 ఏళ్ల క్రితం ప్రారంభమై ఆ తర్వాత కాల్మనీ అంటే అధికార పార్టీ వాళ్ళని కాదని ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణల మధ్యన. కాల్మనీ అంటే అదేదో డబ్బులు పిలిస్తే ఇవ్వడం కాదు, ఒక మనిషికి అప్పిచ్చేయడం, ఇచ్చిన తర్వాత దాని మీద వడ్డీల మీద చక్రవడ్డీలు, రోజువారీ వడ్డీ వసూలు చేయడం. అంటే 100 రూపాయలని అక్కడ దాదాపుగా గతంలో నాకు తెలిసి 70ల నుంచి 80ల నుంచి అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే, ఈ రోడ్ల పక్కన వ్యాపారస్తులు, మొట్టమొదటి కూరగాయల వ్యాపారస్తులు, వాళ్ళకి 90 రూపాయలు చేతికి ఇచ్చి సాయంత్రానికి పొద్దున్నే 90 రూపాయలు చేతికి ఇచ్చి రాత్రికి 100 రూపాయలు తీసుకోవడం. కూరగాయల షాపుల దగ్గర నిమ్మకాయలు అమ్మేటువంటి వాళ్ళు, లేకపోతే రోడ్ల పక్కన బండ్లు పెట్టేట్టుకునే వాళ్ళకి ఆ సిస్టమ్. రెండో రోజు అయిందంటే కనుక, అంటే ఒకరోజు 90 తీసుకుని వాళ్ళు 100 కట్టలేకపోతే 70 దగ్గర కడితే, రెండో రోజున ఇంకొక 10 రూపాయలు కూడా తీసుకుని, ఈ మిగతాది 20 రూపాయలు కూడా తీసేసుకుని 30 రూపాయలు తీసేసుకుని 70 రూపాయలు చేతులు పెడతారు. సాయంత్రానికి 200 రూపాయలు మొత్తం కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టమ్. ఇది తర్వాత అట్లా విస్తరించి రోజువారీ వడ్డీలకు ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ వడ్డీలు శృతి మించి దాంట్లో ఆస్తులు రాయించుకోవడం, బాండ్లు రాయించుకోవడం, చెక్కులు తీసుకోవడం, ఆ చెక్కుల్ని కేసులుగా వేయడం, దాన్ని అడ్డం పెట్టి ఆస్తులు లాక్కోవడం, ఇట్లాంటివన్నీ క్రమంగా జరిగింది. ఆ తర్వాత మధ్యలోనేమో రౌడీలు వచ్చి ఆస్తులు లాక్కుని ఎవరికైతే వడ్డీలకు ఇచ్చారో ఆ వడ్డీలకు ఇచ్చిన వాళ్ళకి రాసి చేయించడం, లేదంటే కనుక మొత్తం వాళ్లే కొనేసుకుని వీళ్ళకి కాస్త డబ్బులు పడేసి వాళ్ళకి కాస్త డబ్బులు పడేసినటువంటిది రౌడీలు చేసిన రాజకీయం. అయితే ఆ తర్వాత రోజుల్లో ఈ మధ్య కాలంలో బాగా స్ప్రెడ్ అయింది కాల్మనీ. డబ్బులు ఇవ్వటం, 50,000, 25,000, 10,000కి తక్కువ కాకుండా డబ్బులు ఇవ్వడం. ఆ ఇచ్చిన దానికి రోజువారీ వడ్డీ చొప్పున రోజువారీ 100 అంటారు 10,000కి. అది నెల అయ్యేటప్పటికి 3,000 రూపాయలు వడ్డీ అయిపోతుంది 10,000 రూపాయలకి. అక్కడ 30 రూపాయలు వడ్డీ పడిపోతుంది. అట్లా లెక్కలు వేసుకుంటే దారుణమైనటువంటి, వీళ్ళు ఏంటంటే 100 కదా కడతాం కదా అన్నటువంటి కాన్సెప్ట్లో బిగిన్ అయిపోయి 3,000 రూపాయలు అంటే ఆటోమేటిక్గా 10,000లో 3,000 రూపాయలు అంటే ఎట్లా పడిపోతుంది, ఏ రేంజ్లో పడుతుంది. వీళ్ళు రోజు 100 అన్నటువంటి కౌంట్లో నుంచి పెరిగి అది కాస్త కట్టలేని రోజుల్లో ఇరుక్కుపోయి చివరికి ఆ డబ్బులు తీసుకున్నటువంటి మహిళల్ని చివరికి వ్యభిచారులుగా మార్చినటువంటి సందర్భం, లేదంటే వాళ్ళని లైంగికంగా వేధించినటువంటి సందర్భాలే ఆ మధ్యకాలంలో వెలుగు చూసినటువంటి. ఇది కాస్త కేసు కొత్త ట్విస్ట్ అయింది. ఏ మీడియా ఫోకస్ చేయాలి. అప్పుడు ఒక దగ్గరగా ఒక 6 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రచారం అన్ని పేపర్లో రావడం, కాల్మనీ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు ఎవరు, ఇవన్నీ రావడం, వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యేల తమ్ముళ్ళు, ఎమ్మెల్యేల కొడుకులు, వీళ్ళకి సంబంధించి కూడా ఆ సందర్భంలో వెలుగులోకి రావడం, పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర నేతల పేర్లు కూడా వెలుగులోకి రావడం పెద్ద ఎత్తున జరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకున్నామన్నారు. చివరికి ఇది కాస్త అంత ఆర్భాటపు అంశం తుస్సుమంటే దాన్ని పట్టించుకుని కవర్ చేసినటువంటి మీడియా లేదంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ప్రస్తుతం పరిస్థితి ఉందన్నటువంటిది. గంటా జ్యోత్స్న అనే మహిళ మొట్టమొదటి ఈ కాల్మనీ కేసు పెట్టింది. కళ్యాణ్ అనే వ్యక్తి మీద పెట్టింది. అప్పుడు కాల్మనీ కేసుకు సంబంధించి ఫస్ట్లో వచ్చినప్పుడు ఈ కేసులో కళ్యాణ్ని 8వ ముద్దాయి కింద పేర్కొన్నారు. అయితే అతను అప్పట్లో ఆరోపించింది ఏంటంటే, జ్యోత్స్న అనే అమ్మాయి ఆల్రెడీ తనకి డబ్బులు ఇస్తే చెక్ ఇచ్చింది, ఆ చెక్కు చెల్లకపోతే చెక్ బౌన్స్ కేసు వేసాను కాబట్టి ఆమె కేసు పెట్టింది అనేటువంటి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఈ గొడవలైనటువంటి సందర్భంలో బెదిరించడం కోసం ప్రతిదాన్ని కాల్మనీ అని కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంలో మిగతా వాళ్ళు వడ్డీల పరంగా వేధింపులకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు బాధితుల్లో అప్పులు ఇచ్చిన వాళ్ళు బాధితులుగా ఉన్నారు, అలాగే అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు బాధితులుగా ఉన్నారు. అది దేనికది చూడాల్సినటువంటి సిచ్యుయేషన్ నుంచి మొత్తం ఈ వ్యవహారం అంతా సద్దుమణిగిపోయి చల్లబరిచేసి దోపిడీ ఎవరు చేశారు అన్నటువంటి వాళ్ళు దర్జాగానే ఉన్నారు. కేసు పెట్టినటువంటి గంటా జ్యోత్స్న 6 నెలల జైలు శిక్ష ప్రస్తుతం కోర్టు వేసింది చెక్ బౌన్స్ కేసులో. అంటే కాల్మనీలో ఇది పరాకాష్ట. ముందు డబ్బులు ఇచ్చి చెక్కులు రాయిపించుకుని 10,000 రూపాయలు ఇస్తే ఖాళీ చెక్కులు తీసుకుంటారు. అందులో వీళ్ళు 50,000 రాయొచ్చు, 1,00,000 రూపాయలు రాయొచ్చు. అసలు చెల్లని చెక్కు తీసుకోవడం నేరం. ఆ చెల్లని మన రైటింగ్ కానిది రాసుకున్నప్పుడు దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఇదిగో వీళ్ళు కావాలని రాసుకున్నారని చెప్పాలి. కానీ అట్లాగా పోలీసులు డీప్గా కేసుల్లో వదిలేశారు. దాని పర్యవసానం ఇవాళ కేసు పెట్టినటువంటి బాధితురాలు చివరికి నిందితురాలుగా జైలుకి వెళ్ళినటువంటి నేరస్తురాలైంది. నిందితురాలు కాస్త నేరస్తురాలై జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి
కాల్ మనీలో న్యాయం జరిగినట్ట? పబ్లిక్ ఇదే కోరుకున్నారా? చూద్దాం.